అందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు. వెల్కమ్ టు ఆదిత్య మిత్ర వ్లాగ్స్. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాం కదా అండి. అయితే మా వారు ఇంట్లోనే 11 డేస్ హనుమాన్ దీక్ష తీసుకున్నారండి. ఈ మాలలో తను వేసుకోవడము ఇదే ఫస్ట్ టైం అండి. మాకు కూడా ఇంట్లో అంతా కొత్త కొత్తగా అనిపించింది. కానీ ఈ 11 డేస్ హనుమాన్ మాలలో ఉన్నాం కదా అండి. ఇంట్లో చాలా పాజిటివ్ ఎనర్జీ, చాలా పాజిటివ్ వైబ్స్ అనిపించిందండి. మార్నింగ్ లేవడము, పూజ చేసుకోవడము, గుడికి వెళ్ళి రావడము, మళ్ళీ ఆఫీస్‌కెళ్ళడము, ఇలాంటియన్నీ ఈ విధంగానే హనుమాన్ చాలీసా పఠించడము, డైలీ ఈవినింగ్, మార్నింగ్, ఈవినింగ్ డైలీ పూజ చేసుకోవడం చాలా హ్యాపీగా, పాజిటివ్‌గా అనిపించింది. అయితే ఫస్ట్ టైం కదా! అంతా మాకు కొత్త కొత్తగా అనిపించింది. ఎప్పటికీ నిత్య పూజ చేస్తాము. కాకపోతే ఈ 11 డేస్ హనుమాన్ మాలలో ఉండి చేసిందంతా డిఫరెంట్ అండి. చాలా మంచిగా అనిపించింది. ఇదే ఫస్ట్ టైం అయినప్పటికీ కాకపోతే కొంచెం ఎండాకాలం గాబట్టికి వాళ్ళకి కొంచెము వేడిగా ఉంటుంది కాబట్టికి కొంచెం చూడడానికి నాకు బాధేసింది. అయినప్పటికీ వాళ్ళు మా వారు అయితే చాలా బాగా భక్తితోని ఫస్ట్ టైమ్ అయినప్పటికీ చాలా బాగా చేశారండి. అయితే మేము స్వాములందరినీ పిలిచి ఈ విధంగా భిక్ష పెట్టించామండి మొదటిసారి కదా! సో, ఈ విధంగా స్వాములందరూ ఇంటికొచ్చేసి భిక్ష తీసుకొని మళ్ళీ మమ్మల్ని దీవించి నెక్స్ట్ డే కొండగట్టుకు వెళ్ళి మాల విరమణ చేసి వస్తారండి. తీసుకొచ్చిన తర్వాత మాల విరమణ చేసుకొని కొండగట్టు నుండి మా వారు ఆఫ్టర్‌నూన్ కల్లా వచ్చేసారండి. అప్పటికి మేము పూజ చేసేసుకున్నాము ఇంట్లోనే వాళ్ళొచ్చేసరికి. ఈ విధంగా వాళ్ళు తీసుకొచ్చిన ఇరుముడిని మనం ఇంట్లోనే మన గుమ్మానికి గానీ అలా కట్టుకోవాలని చెప్పారు. సో, మేము ఇంకా రేపు కానీ పీఠంని కదిలించి ఇరుముడిని గుమ్మానికి కట్టుకుంటామండి. కానీ చాలా పాజిటివ్ ఎనర్జీ అనిపించిందండి హనుమాన్ చాలీసా పఠించడం వల్ల. థ్యాంక్ యూ.